5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చిన కార్స్ లో బేస్ వేరియంట్స్ కి 5 స్టార్ సేఫ్టీ ఉంటుందా ఉండదా? ఈ క్వశ్చన్ కి సుత్తి కొట్టకుండా లాజికల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం రండి. గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ లో ఖచ్చితంగా బేస్ వేరియంట్స్ కూడా క్రాష్ టెస్ట్ చేశాకే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది ఇస్తారు. బట్ ఇక్కడ గ్లోబల్ ఎన్క్యాప్ మీద మెయిన్ గా 2 సందర్భాల్లో వరల్డ్ వైడ్ ఉండే ఆటో ఇన్ఫ్లుయెన్సర్స్ కి చాలా పెద్ద డౌట్ వచ్చింది. నెంబర్ 1, 3 years బ్యాక్ టాటా పంచ్ కి జరిగిన క్రాష్ టెస్ట్ లో దాని బేస్ వేరియంట్ కే కాదు టాప్ వేరియంట్ లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ లేనప్పటికీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చేశారు. బట్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్స్ కి మాత్రమే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వాలని గ్లోబల్ ఎన్క్యాప్ రూల్ బుక్ లో ఉంది. సెకండ్ వన్, 2 సంవత్సరాల క్రితం మహేంద్ర స్కార్పియో ఎన్ బేస్ వేరియంట్ లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లేకుండానే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చేశారు. 5 స్టార్ రేటింగ్ రావాలంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మ్యాండేటరీ అని గ్లోబల్ ఎన్క్యాప్ రూల్ బుక్ లో ఉంది. ఈ 2 క్రాష్ టెస్ట్ పైన హిందీ ఆటో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది గ్లోబల్ ఎన్క్యాప్ ని క్వశ్చన్ చేశారు, బట్ నో రెస్పాన్స్. ఇదే కాకుండా కియా క్యారెన్స్, రెనాల్డ్ ట్రైబర్ అండ్ రీసెంట్ గా మారుతి సుజుకి డిజైర్ కి జరిగిన క్రాష్ టెస్ట్ మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఫైనలీ టాప్ వేరియంట్ అండ్ బేస్ వేరియంట్ కి బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. బట్ వాటిలో ప్రొవైడ్ చేసే సేఫ్టీ ఫీచర్స్ విషయంలో మాత్రం కొన్ని కార్ కంపెనీస్ కాంప్రమైజ్ అవుతున్నాయి. బేసిక్ కార్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి నేను చెప్పిన లాజికల్ పాయింట్స్ క్లియర్ గానే అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. నాకే అంతా తెలిసనే ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి ఎలాగైతే అర్థం అవ్వదు. సో దీని మీద మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ చేయండి గైస్. అవేర్నెస్ కోసం ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఎగ్జైటింగ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.